నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్ఫూర్తి కార్యక్రమంలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు, మినియేచర్ ఆర్టిస్ట్ సురం సంపత్ కుమార్. సో తను ఒక నేషనల్ అవార్డు వచ్చింది, తనకి 3 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. సో తను కాలేజీలో కూడా చదువుకుంటున్నాడు, జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు, ఒక స్టూడెంట్. సో తను మినియేచర్ ఆర్టిస్ట్ అంటే ఎలా అంటే ఒక పెన్సిల్ నీడిల్తో కానీ, అంటే చాక్ పీస్తో కానీ రకరకాల ఆర్ట్స్ తను అంటే కొన్ని అద్భుతాలు చేస్తాడు దాంతో. అంతే, అద్భుతమైన కాదు, అద్భుతాలు చేస్తాడు, వాటితో అద్భుతాలు సృష్టిస్తాడు. మన అంటే తీసుకుంటే యాదాద్రి టెంపుల్ కానీ, స్వర్ణగిరి టెంపుల్ కానీ, ఇలా చాలా రకాల అద్భుతాలు తను సృష్టించాడు చాక్ పీస్తోనే ఓన్లీ. సో తనతో ఈరోజు మనం మాట్లాడేద్దాం. హాయ్ సంపత్, ఎలా ఉన్నావు? నమస్కారం, జై శ్రీమన్నారాయణ. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సంపత్. అంటే సంపత్, ఇప్పుడు నువ్వు ఈ చాక్ పీస్ కానీ పెన్సిల్ నీడిల్తో కూడా చేస్తూ ఉంటావు కదా, అసలు ఇలా చేయాలి అని నీకు చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే ఇంట్రెస్టా, లేకపోతే మధ్యలో ఇది నేర్చుకోవడం వల్ల ఆ ఇంట్రెస్ట్ కలిగిందా? ఎలా స్టార్ట్ అయింది అసలు? నేను చిన్నగా 3rd క్లాస్ 4th క్లాస్ ఉన్నప్పుడు అంటే చిన్న చిన్న డ్రాయింగ్స్ వేసేవాడిని. సో 9th క్లాస్లో ఒక సందర్భంలో స్కూల్లో ఖాళీ పీరియడ్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, పేపర్లతో కొట్టుకుంటాము, ఇంకా చాక్ పీస్లతో కొట్టుకుంటాం స్కూల్ టైమ్స్లో. సో ఆ సందర్భంలో ఒకసారి మన డివైడర్ ఉంటాయి కదా, అంటే కంపాస్ డివైడర్, దాంతో ఒక హోల్ చేయడం జరిగింది. సో అట్లనే ఆ యొక్క హోల్ చేస్తూ దానిపైన లెటర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది 9th క్లాస్లో ఉన్నప్పుడు. ఇంకా నా ఇంటర్ ఇంకా కోవిడ్ టైంలో కూడా చేయడం జరిగింది ఇట్లాంటివి చిన్నవి మినియేచర్స్ అట్లాంటివి చేయడము. కాకపోతే అప్పుడు నాకు దీన్ని మినియేచర్ అంటారు అనేది విషయం కూడా నాకు తెలియదు బేసిక్గా. ఎప్పుడు అంటే నా ఇంటర్ టైమ్స్లో 2018-19 టైమ్స్లో. దాని తర్వాత ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేస్తే దీన్ని ఒక మినియేచర్ ఆర్ట్స్ అంటారు అని అప్పుడు నాకు తెలిసింది. అప్పటి వరకు నాకు తెలియదు, ఎవరు చెప్పలేదు. సో ఒక సందర్భంలో మన యాదగిరి గుట్టని రినోవేట్ చేసినారు మన తెలంగాణ గవర్నమెంట్, రైట్? అప్పుడు ఈ యొక్క యాదగిరి గుట్టని మనం చాక్తో చేస్తే ఎలా ఉంటుంది అనే ఆ యొక్క తలుపు తట్టింది నాకు. సో అప్పుడు 2023లో యాదగిరి గుట్ట టెంపుల్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళని పర్మిషన్ అడిగి ఆ యొక్క విజువల్స్ అవన్నీ తీసుకొని అది చేసి యాదగిరి గుట్ట వాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. అంటే ఇది నేర్చుకోక ముందేనా, కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత? కాలేజ్లో జాయిన్ కాకముందే ఇవన్నీ నేను చేస్తుండే బేసిక్గా మినియేచర్ ఆర్ట్స్. ఫస్టే ఓన్గా చేస్తుండే ఇవన్నీ. సో కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత నాది BFA, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. కాకపోతే అందులో స్కల్ప్టింగ్ లేదు, ఓన్లీ ఇంకా ఏమంటారు మన యానిమేషన్ ఇంకా గ్రాఫిక్ డిజైన్ అట్లాంటివి ఉంటాయి, స్కల్ప్టింగ్ లేదు అందులో. ఇదంతా నా ఓన్ ప్యాషన్ని, నా యొక్క స్ఫూర్తి మాత్రమే. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్లో చేస్తున్నావు కదా, అంటే అక్కడ ఏం నేర్చుకుంటున్నావు? ఇప్పుడు చాక్తో అంటే ఆ చాక్ పీస్తో అక్కడ చేసేవి అలాంటివి ఏమి ఉండవు అని చెప్తున్నావు. ఫైన్ ఆర్ట్స్లో అంటే ఏంటి స్పెషలైజేషన్ ఏంటి? నేను చేసేది అప్లైడ్ ఆర్ట్ బేసిక్గా. అందులో డ్రాయింగ్, పెయింటింగ్స్, ఇంకా మన స్కెచింగ్, ఇంకా డిజిటల్లో అడ్వర్టైజ్మెంట్, ఇంకా ఏమంటారు ప్రమోషన్స్, అవన్నీ మేము చేస్తుంటాం. అంటే ఆ పెయింటింగ్ అలాంటివి చేస్తుంటే మనకు పెయింటింగ్ వల్ల కూడా ఇది దానికి యూజ్ అవుతుంది అనుకో. ఆబ్వియస్గా కలర్ వీల్, కలర్ కాంట్రాస్ట్, ఇంకా టెక్స్ట్, ఫాంట్ అట్లాంటివి చాలా. అంటే అవి చేయడం వల్ల ఇది మనకి ఈజీగా అవుతుంది. ఫస్ట్ ఎలా నువ్వు ఒక పేపర్ మీద స్కెచ్ చేసుకొని తర్వాత డిజైన్ చేస్తావు? అంటే బేసిక్గా అప్పట్లో నేను స్కెచ్ చేసి హ్యాండ్స్ ఇలా పెట్టాలి ఒక స్కెచ్ చేస్తుండే, కానీ ఇప్పుడు మాత్రం నార్మల్గా చేస్తూ ఉంటా. అంటే ఆ ప్రాక్టీస్, ఆ యొక్క ఓపిక ఉండాలి బేసిక్గా మనకి. ఓకే, అసలు అంటే ఇప్పుడు నువ్వు అన్నావుగా స్కూల్లో ఆ చాక్ పీస్లతో కొట్టుకోవడం అట్లాంటప్పుడు అది స్టార్ట్ అయిందని. అవును. అంటే ఒక చాక్ పీస్తోనే అని ఎందుకు అనిపించింది? అంటే మామూలుగా చాక్ పీస్ రెగ్యులర్గా మనం స్కూల్లో చూస్తూ ఉంటాం. ఆబ్వియస్గా చాక్ పీస్ ఎట్లాంటి థింగ్ అని అంటే అది కొన్ని ఇయర్స్ పాటు అది అట్లనే ఉంటుంది. అది ఇదర్ ఖరాబ్ అయ్యేది కాదు, అంటే ఖరాబ్ అయ్యే థింగ్ కాదు, ఆర్ఎల్స్ అది డికంపోజ్ కాదు బేసిక్గా. చాక్ పీస్ ఎట్లా అంటే మనం దాన్ని డిస్ట్రాయ్ చేసేంత వరకు చాక్ పీస్ డిస్ట్రాయ్ కాదు.
ఇంకా ఇందులో చాలా క్వాలిటీస్ ఉంటాయి. అంటే కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉంటది. కార్బనేట్ చాక్ పీసెస్ ఉంటాయి. అవి డస్ట్‌లెస్ చాక్ పీసెస్ ఉంటాయి. అవి చాలా ప్రీమియంలో ఉంటాయి. ఇంకా చాలా కాలం పాటు కూడా మనం ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. కాకపోతే అది చాలా కాంప్లికేటెడ్. ఎట్లా అంటే కొన్ని సార్లు మనం చేసిన తర్వాత అది కింద పడి ఇరిగిపోవడం గానీ, ఇంకా ఒక చిన్న మైన్యూర్ మిస్టేక్ అయినా గానీ మొత్తం అది మళ్ళీ రీక్రియేట్ చేయాలి. ఇధర్ మనం మళ్ళీ దాన్ని అతకబెట్టడానికి కుదరదు. ఓకే. అంటే అతికించడానికి అసలు అవ్వదు ఇంకా చాక్ పీస్. లేదు, ఒక్కసారి బ్రేక్ అయితే ఇంకా ఆ యొక్క ఫినిషింగ్ పోతది. అతకబెట్టొచ్చు. కాకపోతే ఆ ఫైన్ ఫినిషింగ్ అదంతా వెళ్ళిపోతది. ఒక్కొక్కసారి ఎలా అవుతదనంటే మనం అతకబెట్టడానికే చూసినా అది కింద పడితే ఆ పీసెస్ ఎక్కడున్నాయో కూడా మనం వెతకలేము. అంటే స్కూల్ అంటే నువ్వు 7th 8th క్లాస్ నుంచే స్టార్ట్ చేసావని చెప్పావు కదా. అవును. అసలు అంటే ఇప్పుడు అది స్టార్ట్ చేసినప్పుడు అంటే నీకు అనిపించుంటది కదా, అంటే దీనికి ఒక ఫ్యూచర్ ఉందా, అంటే అట్లాంటివి ఏమైనా అనుకున్నావా? అంటే నాకు ఏం చేయాలి నెక్స్ట్ చదివేది అంటే మనం అనుకుంటాం కదా చిన్నప్పుడు Obviously. డాక్టర్ అవ్వాలి అలా అనుకుంటుంటాం. ఆబ్వియస్‌గా. సో నువ్వు ఈ చాక్ పీస్తో చేసినప్పుడు నువ్వు అంటే ఎలా ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నావా, ఏం చేస్తే బాగుంటుంది అని? బేసిక్‌గా అంటే స్కూల్లో ఉన్నప్పుడు, ఇంటర్‌లో ఉన్నప్పుడు నీ యొక్క అంబిషన్ ఏదేనంటే ఆర్టిస్ట్ అనేవాడిని. కాకపోతే నాకు చాలా రిగ్రెట్స్ వచ్చేటివి. అంటే లైక్ ఆర్టిస్ట్ ఏంది, నువ్వేం చేసుకుంటావు, గోడల పైన పెయింట్లు వేసుకుంటావు అట్లాంటివి. కాకపోతే బేసిక్‌గా దీనికి ఒక డిగ్రీ ఉంటది. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఉంటది. దీనికి ఒక సెపరేట్ కాలేజ్ ఉంటది. మూవీ ఇండస్ట్రీలో కానీ లైక్ నార్మల్‌గా ఒక ఆర్టిస్ట్ ఎట్లా అంటే ఒక ఆర్టిస్ట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్ చేస్తాడు. ఎట్లా అంటే ఇప్పుడు మీరు మార్నింగ్ వాడే టూత్ పేస్ట్ ఎవరు డిజైన్ చేస్తారు? ఒక ఆర్టిస్టే డిజైన్ చేస్తాడు. అవును. ఇప్పుడు మీరు నైట్ పడుకునేది ఆల్ అవుట్ వేసుకొని పడుకుంటారు. దాని ప్రోడక్ట్ డిజైన్ ఎవరు వేస్తారు? ఒక ఆర్టిస్ట్ చేస్తాడు. అవన్నీ వాళ్ళకి తెలియక మాట్లాడతారా ఆర్ ఎల్స్ లైక్ తెలుసుకొని మాట్లాడతారా నాకు అర్థం కాదు. సో దాని తర్వాత దానికి ఒక కాలేజ్ అని ఉంటుంది, బిఎఫ్ఏ ఫైన్ ఆర్ట్స్ అనేసి అని చెప్పేసి ఇంకా అందులో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ 2021లో నా ఇంటర్మీడియట్ అయిపోయింది. 2021లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. కాకపోతే 2021లో సీట్ రాలేదు కాలేజ్లో. దానికి సర్టెన్ ర్యాంక్ రావాలి. మళ్ళీ అట్లనే 2022లో ఇచ్చినాను ఎంట్రన్స్ ఎగ్జామ్. అప్పుడు ఐ గాట్ జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో యూనివర్సిటీలో. సీట్ వచ్చింది. ఓకే. అంటే అంత కాంపిటీషన్ ఉంటుంది ఆర్ట్స్కి. అసలు ఆర్ట్స్ ఎవరు చేయట్లేదు అనుకుంటున్నారు కానీ టూ మచ్ కాంపిటీషన్ చాలా కాంపిటీషన్ ఉంది. ఉంటుంది, చాలా కాంపిటీషన్ ఉంటుంది. అంటే ఇందులో చాలా కాంపిటీషన్స్ ఉంటాయి. బేసిక్గా నేను 2021లో రాసింది. నాకు ఎలాంటి నాలెడ్జ్ లేకుండే, అంటే దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ ఏం కాలేదు, జస్ట్ నార్మల్గా ఇచ్చేసిన. ఓకే. 2022లో కూడా షూర్గా ఉండే నాకు రాదేమో అనేసి సీట్. బట్ ద గాడ్ గ్రేస్ వచ్చేసింది సీట్. గాడ్ గ్రేస్ వచ్చేసింది, ఇన్ని అవార్డ్స్ వచ్చాయి. అసలు ఈ చాక్ పీస్తో చేస్తున్నప్పుడు అంటే మీ ఇంట్లో రియాక్షన్, అంటే మీ ఫ్యామిలీ కానీ, అంటే మీ మదరు, మీ ఫాదరు, అంటే ఇంకా అంటే మీ బ్రదర్ కానీ ఎవరైనా ఉండుండొచ్చు కదా. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే ఏంటి చాక్ పీస్లతో ఇలాంటివి చేస్తున్నావు చిన్నపిల్లల్లాగా, అంటే చిన్నప్పుడు చేస్తే అది అర్థమైంది. just అంటే అంటూ అంటూ ఉంటారు, ఇంకా వాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఏం చేస్తుండు అని, అంటే చాక్ పీస్ పైన చేస్తూ ఉంటారు అని వాళ్ళు అంటుండే. కాకపోతే ఇప్పుడు ఈ చాక్ పీస్తో ఒక అద్భుతాలని చెక్కొచ్చు అని వాళ్ళకి కూడా అర్థమైంది. వాళ్ళకి తర్వాత తెలిసింది, అంటే చాక్ పీస్లతో తిని ఆడుకోవట్లేదు, కొన్ని అద్భుతాలు సృష్టిస్తున్నాడు సంథింగ్ ఈస్ అని. గోయింగ్ ఆన్ అని అప్పుడు అర్థమైంది వాళ్ళకి. అంటే ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అయ్యాక ఈ యాదగిరి గుట్టకు సంబంధించి ఆ టెంపుల్ గురించి చేయడం జరిగిందా? అవును, కాలేజ్లో జాయిన్ అయిన తర్వాతే. అంటే మీ కాలేజ్లో తెలుసా మరి ఈ దీనికి సంబంధించి ఇలాంటివి చేస్తూ ఉంటామని? అంటే మీ లెక్చరర్స్, అంటే మీ తెలుసు. ప్రొఫెసర్స్కి మా ప్రొఫెసర్స్కి తెలుసు, మా కాలేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు, పక్కన ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు, మా కాలేజ్ ప్రిన్సిపల్కి తెలుసు. అంటే ఇది ఒక స్పెషల్ ఆర్ట్ కదా, వాళ్ళు ఏమంటూ ఉంటారు? అంటే వాళ్ళు కూడా ఇంకా అంటే బేసిక్గా మినియేచర్స్ కదా. ఇప్పుడు మన బాహుబలి సెట్ చూసినాం కదా, అదంతా ఫస్ట్ మినియేచర్ కేటగిరీలో చేస్తారు. ఈవెన్ మూవీ సెట్స్ ఉంటాయి కదా, సెట్ డిజైన్స్ కానీ విండో డిస్ప్లేస్ కానీ అట్లాంటివన్నీ మినియేచర్ ఫామ్లో చేసి దాన్ని షూట్ చేసి దాన్ని విఎఫ్ఎక్స్ యాడ్ చేసి అప్పుడు మనకి స్క్రీన్ పైన వస్తుంది. సో వాళ్ళకి రిఫర్ చేయడం కానీ అట్లా చేస్తుంటారు మా ప్రొఫెసర్స్. వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. బేసిక్గా ప్రొఫెసర్స్ చాలా హెల్ప్ చేస్తారు. చాలా టూ మచ్. అంటే ఇప్పుడు ఈ అవార్డ్స్ వచ్చాయి కదా, నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డ్స్. సో ఈ అవార్డ్స్ కి ఎట్లా ఎంపిక అవ్వడం జరిగింది? అంటే వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యావు నువ్వు? అంటే ఈ మినియేచర్ అంటే చాలా మందికి తెలియదు కదా, సో ఎట్లా అప్రోచ్ అయ్యావు? అంటే ఆన్లైన్లోనే వాళ్ళ సైట్స్ ఉంటాయి, దానికి కూడా చాలా ఎవిడెన్సెస్ అడుగుతారు, చాలా ప్రూఫ్స్ అడుగుతారు, ఇంకా ఎవిడెన్స్కి ఎవరు నిల్చుంటారు అని అడుగుతారు.
సో అలా అలా వాళ్ళకి ఫుల్ వీడియోస్ పంపాలి, ఎలాంటి పాజ్ ఎడిట్ అట్లాంటివి ఉండొద్దు. అలాంటి ఫొటోస్ విజువల్స్ పంపించగానే ఇంకా వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయినారు. బికాస్ ఇంత కాంప్లికేటెడ్ వర్క్ ఎవరు చెయ్యరు బేసిక్గా. ఈ స్వర్ణగిరి కూడా చేయడానికే అరౌండ్ 245 days పట్టింది. 4370 గంటలు 18 నెలలు. ఓకే, అంటే ఆల్మోస్ట్ 265 days అనుకుంటా. అవును, అరౌండ్ అన్ని డేస్ కష్టపడ్డావు నువ్వు, ఆబ్వియస్గా. డే అంటే అండ్ నైట్. టూ మచ్, డే అండ్ నైట్. ఇంకా ఇందులో చాలా ఫజాల్ ఐటమ్ చాక్ పీస్ అనేది, అది మనం ఒక్కసారి విరిగిపోతే మళ్ళీ చేయడానికి రాదు. సో ఈ స్వర్ణగిరి కూడా ఎలా అంటే ఆ యొక్క స్వామివారి నా వెనుక ఉండి నడిపించినట్టే నేను ఫీల్ అయినాను. బికాస్ చాగంటి కోటేశ్వర గారి ప్రవచనాలు వినడం, ఇప్పటికీ కూడా నా వాల్పేపర్లో ఆయనే ఉంటారు, చాగంటి కోటేశ్వర గారు. అంటే ఆయన ఒక ప్రవచనాలు వినడము, ఆయన ఒక స్ఫూర్తి, అంటే ఒక ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఆబ్వియస్గా ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఇంకా మదన్ గుప్తా గారు చేసే డాక్యుమెంటరీస్ కానీ మన భారతదేశం పైన, అంటే ఆ యొక్క టెంపుల్స్ పైన ఆ డాక్యుమెంటరీస్ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి బేసిక్గా. ఇంకా అంటే నా డాక్యుమెంటరీ చాలా ఎలా అంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎవ్రీ పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఉంటుంది. అంటే ఈ టెంపుల్సే చేయాలని ఎందుకంటే ఆలోచన వచ్చింది? అంటే వేరే ఇంకా ఏవేమైనా చేయొచ్చు కదా, వేరే కూడా చేస్తుంటావా? ఓన్లీ టెంపుల్స్ ఎక్కువ ఫోకస్? వేరే కూడా చేస్తూ ఉంటా. అంటే లైక్ నార్మల్గా ఇప్పుడు అర్బన్ ప్లానింగ్ కానీ ఆర్కిటెక్చర్ వాళ్ళు ప్లాన్ ఇస్తారు, అంటే లైక్ మినియేచర్ మోడల్ కావాలి అని చెప్పేసి వాళ్ళకి కూడా చేయడం జరుగుతుంది. అంటే ఫోమ్ బోర్డ్తో మౌంట్ బోర్డ్తో వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్ ఎట్లుంటే అట్లా బేసిక్గా అయితే టెంపుల్స్ని చేయడం జరుగుతుంది ఈ కాలంలో. ఒక్కసారి మనం హంపి కానీ, హలిబేలు కానీ, బృహదీశ్వర కానీ, ఇంకా మహాబలిపురం కానీ మనం వెళ్ళి చూస్తే అక్కడ విగ్రహాలన్నీ ధ్వంసమై ఉంటాయి, రైట్? హంపి ఒకసారి వెళ్ళినుండే, హంపి ఇంకా అలివేరు, అక్కడ నరసింహస్వామి విగ్రహం కానీ అవన్నీ విరిగిపోయి ఉన్నాయి. దాని వెనుక బ్యాక్గ్రౌండ్లో ఎంక్వైరీ చేసి ఉంటే లైక్ ఔరంగజేబ్ వచ్చేసి ఇవన్నీ ధ్వంసం చేయడం జరిగింది. ఈ యొక్క మనం ఆర్కిటెక్చర్ని కోల్పోవద్దు, మన హెరిటేజ్ని మనం కోల్పోవద్దు అని చెప్పేసి ఇట్లాంటి అద్భుతాన్ని కూడా మనం చాక్ పీస్ పైన చేసి ఆ టెంపుల్లో డొనేట్ చేసేసి ఆ టెంపుల్కి వచ్చే పబ్లిక్ దాన్ని విజిట్ చేస్తారు. ఆ యొక్క ఇన్స్పిరేషన్ ఉంటుంది వాళ్ళకు కూడా, ఓ మన టెంపుల్ ఇట్లా ఉండేనా అప్పట్లో అనేసి. సో ఇట్లా టెంపుల్స్ని చేసి టెంపుల్స్ వాళ్ళకి డొనేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు యాదగిరిగుట్ట చేస్తావు, అక్కడికి వెళ్ళి మీరు ఫొటోస్ తీసుకోవడం అవి జరిగింది, కానీ చిన్న చిన్నవి ఉంటాయి, చాలా చిన్నవి కనిపించింది, అవి కూడా నువ్వు వేయడం జరిగిందా? టెంపుల్ పైన బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా వేయడం జరిగిందా చాక్ పీస్తో? ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్. ఆ యొక్క పిల్లర్కి ఉన్న మన గ్యాప్స్ ఉంటాయి, పిల్లర్స్కి పిల్లర్ టు పిల్లర్ మధ్యలో గ్యాప్స్, ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్. ఇంకా స్వామివారి నామాలు. యాదగిరిగుట్ట ఎట్లా అంటే ముందు మనం ఎంట్రన్స్ రాగానే కమాన్ నుంచి అక్కడ మన శివాలయం వరకు, శివాలయం ఉంటుంది, మళ్ళీ బస్ స్టాండ్ ఉంటుంది, మళ్ళీ రథమండపం ఉంటుంది పైన, మళ్ళా అటు సైడ్ చూసే స్వామివారి గర్భగుడి ఉంటుంది, మాడవీధి ఉంటుంది. ఓకే, అన్ని వేయడం జరిగింది. అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా వేయడం జరిగింది. రీసెంట్గా అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా వేయడం జరిగింది. అందులో మా కాలేజ్ ప్రిన్సిపల్, JNFI కాలేజ్ ప్రిన్సిపల్ రికమెండ్ చేయడం జరిగింది వాళ్ళకి. అది మన అంబేద్కర్ జయంతి రోజు, April 14th రోజు HMDA నుంచి కాంపిటీషన్ పెట్టినారు గవర్నమెంట్ నుంచి. సో అందులో మా కాలేజ్ ప్రిన్సిపల్ రికమెండ్ చేసినారు వాళ్ళకి, ఏమనంటే మా ఆర్టిస్ట్ ఉన్నాడు సంపత్ అనేసి, లైక్ ఈ హోల్ అంటే అంబేద్కర్ స్టాచ్యూ ఇంకా మ్యూజియం రెండు చేద్దాము అని చెప్పేసి మా ప్రిన్సిపల్ రికమెండ్ చేయడంతో అది సాధ్యమైంది చెప్పాలి. అంతే. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే ఇంట్లో ఎవరైనా ఆర్టిస్టులు ఉన్నారా, అమ్మ నాన్న కానీ? లేదు, నాదే ఫస్ట్ జనరేషన్ ఆర్టిస్ట్గా ఉండడము. డాడీ బేసిక్గా మెడిసిన్ సప్లై చేస్తుంటారు, మమ్మీ హౌస్ వైఫ్, టైలరింగ్ చేస్తుంటారు. ఓకే, అంటే కంప్లీట్లీ అసలు అంటే సంబంధం లేదు, సంబంధం లేదు, ఫస్ట్ జనరేషన్. ఓకే, యాక్చువల్లీ ఈ చాక్ పీస్ ఇవన్నీ చేస్తున్నావు కదా, అంటే నెక్స్ట్ అంటే ఏదైనా నేర్పించాలి అంటే ఇంకెవరికైనా ఇలాంటి ఏమైనా ఇన్స్టిట్యూట్ పెట్టాలి అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అవును, బేసిక్గా మిరాకిల్ మైండ్స్ అనేసి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ కూడా చేయడం జరిగింది, కాకపోతే టెంపరీగా క్లోజ్ కూడా చేయడం జరిగింది. బికాజ్ ల్యాక్ ఆఫ్ స్పేస్ లేదు ఇంట్లో ఇంకా టీచ్ చేయడము. ప్లాన్ ఉంది, కాకపోతే ఇంట్లో
ప్లేస్ లేని సందర్భంలో టెంపరీగా క్లోజ్ చేయడం జరిగింది. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా డిఎమ్స్ వస్తాయి, అంటే ట్యుటోరియల్గా పెట్టొచ్చు కదా, ఇంకా మాకు కూడా నేర్పించవచ్చు కదా అనేసి. అవును, ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రకారం ఈజీగా వెళ్ళిపోవచ్చు, అంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఆబ్వియస్గా. కానీ కంజెస్టెడ్ ప్లేస్తోని అది టెంపరీగా క్లోజ్ చేయడం జరిగింది. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇట్ సేమ్స్. ఓకే, అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నావు కదా కాలేజ్లో. అవును. అయితే ఫైనల్ ఇయర్ తర్వాత నెక్స్ట్ ఏంటి, అంటే జాబా, లేకపోతే ఓన్గా ఏదైనా ఆర్ట్స్కి సంబంధించింది ఏదైనా ప్లానింగ్ ఉందా? లేదు, జాబ్ అయితే లేదు. బేసిక్గా మొత్తం మినియేచర్ ఫీల్డ్లోనే లైక్ 3D ఆర్కిటెక్చర్ 3D మోడలింగ్ చేయడం కానీ, ఇంకా టెంపుల్స్ పైన డాక్యుమెంటరీస్ చేయడం కానీ. అంటే ఎలా దీనికి ఒక మంచి ఫ్యూచర్ ఉందా మరి? అంటే ఇన్కమ్ కానీ అవన్నీ చాలా ఇంపార్టెంట్. అవునవును, ఆబ్వియస్గా. అంటే ఖర్చులు అవన్నీ ఉంటాయి. చాక్ పీస్తో అంటే బేసిక్గా చాక్ పీస్కి అంత ఖర్చు ఎక్కువ ఉండదు, కానీ అది చేయడం చాలా కష్టం. అదే, అంటే ఇది మేకింగ్ చార్జెస్ అట్లాంటివి చాలా, క్రాఫ్ట్ మ్యాన్ చెప్పేసి చాలా ఎక్స్పెన్సివ్ చెప్పాలంటే. అంటే ఇది ఎట్లా ఉంటుంది అని అంటే ఒక తపస్సు చేస్తున్నట్టే, ఇంకా మనం అంతే. అంత ఫోకస్డ్గా ఉండాలి, అంత పేషెన్స్తో కూర్చోవాలి, ఇంకా డే అండ్ నైట్ కూర్చోవాలి అంత. బికాజ్ ఒక్కసారి ఆ ప్లాన్లో చిన్న మైనర్ మిస్టేక్ అయినా అని హోల్ వీక్స్ ఆఫ్ మంత్స్ చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది. మరి అలా కూర్చోవడం, కంటిన్యూగా చేయడం అంటే ఐస్కి కూడా ఇబ్బంది, అంటే చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది కదా. అంటే ఎప్పుడైనా ఏమైనా ఫేస్ చేయడం జరిగిందా? ఇప్పటికే కూడా మైగ్రేన్ హెడేక్ స్లైట్గా స్టార్ట్ అవుతుంది. కాకపోతే భగవంతుడి దయ వల్ల నాకు ఇప్పటికీ సైట్ లేదు. ఓకే, అంటే కొంచెం టెక్కర్ తీసుకోవాలి, అంటే లైక్ కివీ తినడం కానీ, క్యారెట్స్, ఐస్ పైన కొంచెం స్ట్రెస్ పడకుండా కొంచెం రెస్ట్ తీసుకోవాలి అంతే. ఓకే, మదర్ ఫాదర్ ఏమంటున్నారు, అంటే లైక్ ఈ నెక్స్ట్ ఏం చేయాలి ఏమన్నా చెప్తూ ఉన్నారా? అంటే మనం ఫైనాన్షియల్గా కూడా సెటిల్ అవ్వాలి అని అంటూ ఉంటారు కదా బేసిక్గా ఇంట్లో ఫాదర్ మదర్. సో బ్రదర్స్ సిస్టర్స్ ఏమైనా? అవును, బ్రదర్ సిస్టర్ ఉన్నారు. బ్రదర్ బీకామ్ చేస్తుండు, ఇంకా సిస్టర్ ఎంఎస్సీ చేస్తుంది. ఓకే, అంటే నువ్వే చిన్నవాడు? నేను పెద్ద. ఓకే, అయితే ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది కదా. సో అది ఏమంటున్నారు ఇంట్లో? ఇది కంటిన్యూ చేయమంటున్నారా, లేకపోతే? లైక్ ఆర్ట్ ఫీల్డ్లో కెరియర్ చాలా బాగుంటుంది, అంటే మూవీ ఇండస్ట్రీస్లో వెళ్ళడం కానీ, ఆ సెట్ డిజైన్స్, మోడల్ డిజైన్స్ అట్లాంటివి చేయడము. దెర్ ఈస్ నథింగ్ లైక్ ఆర్ట్ కెరియర్లో ఉంటుంది. మూవీ ఇండస్ట్రీ సైడ్ మూవ్ అవుదాం అనుకుంటున్నా. ఆబ్వియస్గా మూవీ ఇండస్ట్రీ సైడ్స్, ఇంకా ఆర్కిటెక్చర్, ఇంకా అర్బన్ ప్లానింగ్ అట్లాంటివి. ఏమైనా వే దొరికిందా? కాంటాక్ట్స్ ఏమైనా వచ్చాయా ఇప్పుడు మూవీ ఇండస్ట్రీకి వెళ్ళడానికి? ఇప్పుడైతే హెచ్ఎండికి వర్క్ చేస్తున్నా. కమిషనర్ గారు మళ్ళీ అది అంబేద్కర్ స్టాచ్యూ చేయమని చెప్పినారు. దీని తర్వాత ఇంకా ఆపర్చునిటీస్ చూడాలి. ఓకే, ఖచ్చితంగా వస్తాయి. అంటే నువ్వు చేసే ఈ కష్టము అసలు వృధా పోదు, ఖచ్చితంగా వస్తుంది. అంటే నువ్వు బేసిక్గా ఎక్కువ టెంపుల్స్ మీద ఫోకస్ పెట్టావు కదా. అంటే మన గవర్నమెంట్ నుంచి కానీ, ఇంకెవరైనా పొలిటీషియన్స్ కానీ ఎప్పుడైనా అప్రిషియేట్ చేయడం కానీ, పిలవడం కానీ జరిగిందా? అంటే పొలిటీషియన్స్ నుంచి బేసిక్గా అప్రిషియేషన్ దొరికింది, కానీ ఫైనాన్షియల్గా వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ మాత్రం ఇంకా నెరవేర్చలేదు అని చెప్పాలి. అంటే మరి వాళ్ళని అంటే అడగడం జరిగిందా? అడగడం కూడా జరిగింది, కాకపోతే అంటే వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ని వాళ్ళు నిలబెట్టుకుంటారు అంతే. ఓకే, అంటే త్వరలోనే అది అయ్యే అవకాశం ఉంటుంది. ఆబ్వియస్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటారు. ఆబ్వియస్గా మేబీ విల్ సీ. ఓకే, అయితే ఇప్పుడు ఈ చాక్ పీస్ ఆర్ట్ నువ్వు చేసింది ఒక్కసారి మా అంటే వీక్షకులకి ఒక్కసారి చూపించవా? అది ఎంత చిన్నది, ఎలా ఇంత క్లియర్గా ఉంది. ఒక్కసారి మా కెమెరాకి జూమ్ చేసి చూపిస్తారు. అదేంటి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఇది పూరి జగన్నాథ్లో ఉన్న కృష్ణ స్వామి. బేసిక్గా ఇది మొన్న కృష్ణుడిది ఏమంటారు రథ ఉత్సవం ఉండే కదా పూరిలో, అందు సందర్భంగా చేయడం జరిగింది ఇది. అంటే ఆ యొక్క డీటెయిలింగ్, ఆ యొక్క హ్యాండ్స్ స్వామి వారివి సేమ్. అంటే అది అతికించడం ఏమైనా జరిగిందా, లేకపోతే డైరెక్ట్ మొత్తం ఆ కలర్స్ ఎలా? లేదు, అంటే కలర్స్ని కలర్ వేయడం జరిగింది, అది హ్యాండ్స్ మాత్రం పేస్ట్ చేయడం జరిగింది సైడ్కి. అసలు చాలా 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 డీటెయిల్గా ఉంది. అసలు అది మొత్తం చాక్ పీస్తో చేసామంటే, అంటే దూరం నుంచి చూస్తే మాత్రం అలా అనిపించట్లేదు.
అది చాలా మైన్యూర్ వర్క్ ఉంటుంది అది. చాలా చాలా బాగుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వీళ్ళంతా ఎవరైనా అంటే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారా? అంటే నేను కూడా నీతో ఇలా నేర్చుకుంటాను, నాకు కూడా కొంచెం ఏదైనా సజెషన్ ఇవ్వు అలాంటిది అడగడం జరిగింది ఎప్పుడైనా ఫ్రెండ్స్? చాలామంది అడుగుతారు బేసిక్గా, నాకు కూడా నేర్పించచ్చు కదా అని చెప్పేసి. ద థింగ్, నేర్పించడం ఈజ్ నాట్ కాంప్లికేటెడ్ థింగ్. కాకపోతే పేషెన్స్, ఎంత ఫోకస్డ్గా కూర్చోవాలి, ఇంకా ప్రాక్టీస్ ఉండాలి బేసిక్గా. డైలీ చేస్తూ ఉంటే ఈవెన్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. అంటే నువ్వు 8th క్లాస్లో ఫస్ట్ చేసింది ఏంటి? అంటే చాక్ పీస్తో ఫస్ట్ నీకు చేయాలనిపించింది ఏంటి? చాక్ పీస్తో బేసిక్గా లైక్ హోల్స్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే ఇప్పుడు మనము ఆ హోల్స్ ఎన్నైతే చేస్తూ ఉంటామో ఇరిగిపోకుండా అప్పుడు ఎప్పుడైతే కూర్చుంటామో మనం ఆ ఫోకస్డ్గా, అప్పటి నుంచి మన కెరియర్ స్టార్ట్ అవుతుంది. ఇంకా దానిపైన ఆల్ఫాబెట్స్ చేయడం కానీ, లైక్ A to Z ఆల్ఫాబెట్స్ అట్లాంటివి నేమ్స్ రాయడం కానీ, అది బేసిక్ థింగ్. బేసిక్గా అక్కడి నుంచి మన చిన్న చిన్న లైక్ ఏమంటారు స్తూపాలు అట్లాంటివి కూడా. అంటే ఇప్పుడు ఫస్ట్ 8th క్లాస్లో అంటే నీకు అసలు ఏం తెలియదు కదా, అంటే ఎక్కడైనా చూడడం జరిగిందా లేదా నువ్వే ఊరికే ఏదన్నా అంటే ఎలా దేంతో స్టార్ట్ చేసావు? అంటే జస్ట్ ఊరికే ఏదో చేద్దామని జస్ట్ హోల్స్ అట్లాంటివి చేయడం జరిగింది. అంటే ఎలాంటి రిఫరెన్స్ లేదు, అప్పటికి నా దగ్గర ఫోన్ లేదు, నథింగ్, ఐ వాజ్ దేర్. ఇంకా అప్పటి నుంచి ఏదో ఏదో ట్రై చేసా, బట్ అదే నా కెరియర్ అయిపోయింది. తర్వాత ఫోన్లో చూడడం వల్ల వీడియోస్ వల్ల అట్లా నీకు ఇన్స్పిరేషన్ ఏమైనా కలిగిందా లేదు నార్మల్గా? లేదు, నార్మల్గానే. నాకు 12th స్టాండర్డ్ వరకు నా దగ్గర ఫోన్ లేదు. 12 తర్వాత కోవిడ్ టైమ్స్లో నాకు ఫోన్ వచ్చింది అప్పుడు. ఇంకా అప్పటి నుంచి కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు నేను ఎలాంటి యూట్యూబ్లో అంటే సర్చ్ చేసి ఆ రిఫరెన్స్ తీసుకొని అయితే చేయడం లేదు. అంటే ఎలా చేయాలి అని మాత్రం అంటే పిక్చర్స్, అంటే ఇప్పుడు ఒక పిక్చర్స్ అంటే లైక్ ఈఫిల్ టవర్ అట్లాంటివి ఉంటాయి కదా, ఆ రిఫరెన్స్ తీసుకొని అది అట్లా కావ్ చేయడం జరిగింది. ఓకే, అంటే యూట్యూబ్ నుంచే నేర్చుకోవడం జరిగింది, ఇక్కడ ఎవరి దగ్గర నేర్చుకోలేదు? లేదు. అంటే ఇలా ఎవరైనా ఉన్నారా నేర్పించే వాళ్ళు ఇప్పుడు? ఇప్పుడు చాలా ఉన్నారు అని నేను చెప్పలేదు, అంటే నేను ఇంకా రీసెర్చ్ చేయలేదు దానిపైన. చాక్ పీస్ ఆర్ట్స్ కి సంబంధించి ఎవరైనా నేర్పించే వాళ్ళు అంటే చాలా మందికి ఇది చాక్ పీస్ అని కాదు, చిన్న చిన్న అంటే బియ్యపు గింజల మీద అవన్నీ చేస్తూ ఉంటావు కదా, అవి కూడా చేస్తూ ఉంటావా నువ్వు? బియ్యపు గింజలు? లేదు, రైస్ పైన అయితే నేను ఇప్పటి వరకు ట్రై చేయలేదు. ఓన్లీ పెన్సిల్స్, నీడల్స్, ఇంకా చాక్ పీస్ పైన ట్రై చేసినాను. ఓకే, అంటే ఇవన్నీ నేర్పించే వాళ్ళు స్పెషల్గా ఉంటారని విన్నాను నేను. అంటే ఉంటారు, అంటే లైక్ ఇంత డీటెయిల్డ్ వర్క్ వాళ్ళకి వస్తుందా రాదా, ఐఎమ్ నాట్ షూర్. ఓకే, అంటే ఇప్పటి వరకు అంటే నువ్వు చేసిన అంటే ఈ కృషికి అంటే నీకు వచ్చిన ఒకటి నేషనల్ అవార్డు వచ్చింది, 3 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఇంకా ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? బ్రావో ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ వచ్చింది, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది, ఇంకా DCB వరల్డ్ రికార్డ్ వచ్చింది తమిళనాడు నుంచి, నేషనల్ ప్రైడ్ అవార్డు వచ్చింది, అది మధ్యప్రదేశ్ నుంచి. ఇంకొకటి క్రెడెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. రీసెంట్గా గాలా రికగ్నైజేషన్ అవార్డు వచ్చింది, అది తమిళనాడు నుంచి. అంటే ఇన్ని అవార్డ్స్ అంటే వాళ్ళు అంటే అవార్డ్స్ ఇవ్వడమే అని కాకుండా ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేస్తారా? లేదు, ఇప్పుడు మనం ఏ రికార్డ్ తీసుకున్నా, ఈవెన్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నా, వాళ్ళు ఫైనాన్షియల్గా అయితే ఏం ఎక్కడ ఇవ్వడం జరిగింది? అంటే హైదరాబాద్లోనే లేకపోతే వెళ్ళి తీసుకోవాలా ప్లేసెస్కి వెళ్ళి? కొన్ని ఎట్లుంటాయంటే అది మనం వెళ్ళి తీసుకోవాలి, కొన్ని మనకి కొరియర్లో వస్తాయి. కొరియర్లో వచ్చేస్తాయి. అది చాలా దూరం ఉంటే వాళ్ళు కొరియర్లో పంపుతారు. లేదు అని అంటే మొన్న రికగ్నైజేషన్ అవార్డు అది తమిళనాడు వెళ్ళి తీసుకోవడం జరిగింది. అంటే అది ఎట్లా ఉంటుంది అని అంటే లైక్ బేసిక్గా ఇయర్లీ వన్స్ ఉంటుంది. అంటే మన హోల్ భారతదేశంలో ఒక ఆర్టిస్ట్ని రికగ్నైజ్ చేసి వాళ్ళ వర్క్ని మొత్తం అంతా రిఫర్ చేసి, అందులో కూడా చాలా స్టేజెస్ ఉంటాయి. అంటే అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కానీ, అక్కడ ఉన్న ఎవరైతే ఉంటారో ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ రికగ్నైజ్ చేసి వాళ్ళు ఓకే అని ఆ స్టేజెస్ అన్ని దాటుకు వెళ్తేనే కొంతమందిని తీసుకుంటారు, సెలెక్టెడ్ పీపుల్ని. అరౌండ్ అందులో ఒక 1500 మెంబర్స్లో 25 మెంబర్స్ సెలెక్ట్ అయినారు తమిళనాడు మొన్న రికగ్నైజేషన్ గాలా అవార్డులో. 25 మెంబర్స్లో నేను ఒకటి. ఓకే, అంటే వాళ్ళు వేరే వేరే కేటగిరీసా? వాళ్ళు వేరే వేరే కేటగిరీస్. అంటే మినియేచర్ ఫీల్డ్లో నేను ఒకడిని, ఇంకా వేరే వేరే కేటగిరీస్లో లైక్ స్కెచింగ్లో, ఇంకా చాలా కేటగిరీస్ సంబంధించి ఇచ్చారు. అవును. ఓకే, చాలా అంటే చాలా ఇంత చిన్న ఏజ్లోనే ఇంత అచీవ్మెంట్స్ అన్నీ చాలా చేసేసావు. సో ఇంకా ముందు ఏం చేస్తావు అసలు ఏంటి అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం.
అయితే ఇప్పుడు ఈ చాక్ పీస్కి సంబంధించి అంటే ఎట్లా చాక్ పీస్తో చేస్తూ ఉంటావు కదా ఆర్ట్స్, అవును. అయితే ఈ క్వాలిటీ ఆఫ్ చాక్ పీస్ ఎట్లా ఎంచుకుంటావా, లేకపోతే ఏ చాక్ పీస్తో అయినా చేసేయచ్చా? లేదు లేదు, ఇందులో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి బేసిక్గా. నేను వాడేది మాత్రం డస్ట్లెస్ ఇంకా కార్బనేట్ చాక్ పీస్. ఇందులో ఎట్లుంటుంది అంటే మనం నార్మల్ చాక్ పీస్లో అందులో గ్యాప్స్ రావడం కానీ, అందులో చిన్న చిన్న మట్టి రావడం కానీ, ఇప్పుడు మనం బోర్డు పైన రాస్తుంటే సౌండ్ రావడం కానీ, కర్రన్ సౌండ్ రావడం అది కానీ, ఎలా తెలుస్తుంది? అది మన క్వాలిటీలో చూడొచ్చు మనము. బేసిక్గా క్వాలిటీ తెలుస్తుంది, ప్యూర్ వైట్లో ఉంటుంది. నేను వాడేది మాత్రం ప్యూర్ వైట్లో ఉంటుంది. ఇంకా కార్బనేట్ చాక్ పీస్ అది ఎట్లా అంటే మనం పిండి పట్టుకున్నట్టే ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, ఫైన్ ఫినిషింగ్ ఉంటుంది. లోపల ఎలాంటి బాల్స్ డాట్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు, ఫైన్గా నీట్గా ఉంటుంది. ఓకే, అంటే చాక్ పీసెస్ అంటే సెలెక్ట్ చేసుకున్నప్పుడు అలా క్వాలిటీ అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు చాక్ పీస్తో అన్ని చేస్తున్నావు కదా, అవును. ఇప్పుడు యాదగిరిగుట్ట దానికి సంబంధించి చేసావు అవును. చాక్ పీస్, అయితే ఎన్ని చాక్ పీస్లు యూజ్ చేయడం జరిగింది, ఏంటి అసలు అది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయవా ఆ టెంపుల్? షూర్. యాదగిరి గుట్టకి 8,000 చాక్ పీస్లు పట్టినాయి అది చేయడానికి. అది బేసిక్గా జస్ట్ ఓన్లీ టెంపుల్ మాత్రమే చేద్దామని అనుకున్నాము, అంటే మాడవీధి స్వామివారి గర్భగుడి. సో అలా కాకుండా మొత్తం గుట్టని చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తర్వాత ప్లాన్ చేయడం జరిగింది. అది చేయడానికి అరౌండ్ 7 to 8 months పట్టింది. కాకపోతే దాన్ని కంపేర్ చేసుకుంటా మన స్వర్ణగిరి కంపేర్ చేస్తే ఇందులో ఆర్కిటెక్చర్ ఇంకా చాలా బాగుంది. అంటే స్వామివారి కళ్యాణ మండపం కానీ, జలనారాయణ స్వామి కానీ, ఆ యొక్క పైకి ఎక్కడానికి మెట్లు కానీ, ఇంకా హనుమంతుడు కానీ, ఇంకా మన గరుడాల్వార్ కానీ, ఇంకా రథ మండపము, స్వామివారి గుడి, ఎవ్రీథింగ్ మెన్షన్ చేయడం జరిగింది స్వర్ణగిరి టెంపుల్లో. స్వర్ణగిరి టెంపుల్లో యాక్చువల్లీ లైట్స్ పెట్టడం ప్లాన్లో లేకుండే, అది తర్వాత ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము స్వర్ణగిరి టెంపుల్ని ఆల్రెడీ డొనేట్ కూడా చేసేసినాము. ఇప్పుడు అందరూ పబ్లిక్ వెళ్ళి అక్కడ చూడొచ్చు. ఇక్కడ ప్రోటోకాల్ ఆఫీస్లో ఉంటుంది స్వర్ణగిరి టెంపుల్ నమూనా. ఇంకా ఇందులో స్పెషాలిటీ ఏంటంటే స్వామివారి గర్భగుడి పైన ఏదైతే ఏమంటారు మన గర్భగోపురం ఉంటుందో అది గోల్డ్ ప్లేటెడ్తో చేయడం జరిగింది. దానికి కూడా చాలా స్ట్రగుల్స్ అయినాయి బేసిక్గా. అంటే బేగం బజార్లో వెళ్ళి కనుక్కోవడము అట్లా 1.5 week కూడా తిరగడం జరిగింది. కాకపోతే అన్నీ చాలా నెగిటివ్ రెస్పాన్సెస్ వచ్చినాయి, అంటే 1 గ్రామ్లో చేయలేము అట్లా అనేసి. ఇంకా అప్పుడు ఆన్లైన్లో మన ఆర్ట్స్ ఆఫ్ డివోషన్ అని ఒక పేజ్ వచ్చింది, అందులో వాళ్ళు చేస్తా అని చెప్పినారు. నా రిక్వైర్మెంట్ చెప్పిన తర్వాత అది నేపాల్ నుంచి. సో అక్కడ చాలా రిస్క్ తీసుకొని వాళ్ళని ట్రస్ట్ చేసి వాళ్ళని నమ్మి ఆ యొక్క ప్రాజెక్ట్ని వాళ్ళకి వేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఫైన్ అండ్ ఫిట్గా వచ్చింది, కానీ వాళ్ళ వర్క్ మాత్రం చాలా బాగుంటాయి. అప్పుడు స్వామివారి గర్భగుడి పైన అది ఇన్స్టాల్ చేయడం జరిగింది. అది నిజంగా అంటే గోల్డ్దేనా? గోల్డ్ ప్లేటెడ్, సిల్వర్తో చేసి గోల్డ్ ప్లేటెడ్ చేసినారు. దానికి మైక్రో గోల్డ్ ప్లేటెడ్. అది మొత్తం మన హ్యాండ్ వర్క్ కాదు, మొత్తం మెషిన్ వర్క్. అది మెషిన్ వర్క్. ఓకే. ఇంకా స్వామివారిని అంటే వెంకటేశ్వర స్వామిని కూడా గర్భగుడిలో పెట్టడం జరిగింది. మనం కింది నుంచి చూస్తే స్వామివారు మనకి దర్శనమిస్తారు అక్కడ. ఓకే, అంటే వెంకటేశ్వర స్వామిది కూడా అది గోల్డ్ ప్లేటెడేనా? లేదు, అది చాక్ పీస్. అది చాక్ పీస్ మొత్తం. అది మొత్తం కలర్సేనా? కలర్స్. ఇప్పుడు దీనికి వాడిన కలర్స్, ఇప్పుడు ఈ చాక్ పీస్ దానికి వాడిన కలర్స్ సేమ్ కలర్స్. ఓకే, అంటే ఒక స్వర్ణగిరి టెంపుల్ కానీ, ఒక యాదగిరి గుట్ట కానీ, ఇవన్నీ సంబంధించి స్వామి వారిని చేసేటప్పుడు అంటే ఎలా ఉండింది? అంటే బేసిక్గా అవి కొంచెం భయం వేస్తూ ఉంటుంది కదా? లేదు, అంటే భయం అనేది కాదు, కానీ ఆ యొక్క అంటే స్వామివారు నాతోనే ఉన్నారు, స్వామివారు నన్నే నడిపిస్తున్నారు అని చెప్పేసి ఆ యొక్క ఫీల్ని మనం ఫీల్ అవ్వచ్చు బేసిక్గా. అంటే ఆ యొక్క తపస్సు చేస్తున్నట్టే ఉంటుంది. ఇంకా స్వామివారు నాతోనే ఉన్నారు, స్వామివారు నడిపిస్తున్నారు అని చెప్పేసి అక్కడ. ఇంకా స్వర్ణగిరి ఆర్కిటెక్చర్ అయితే అసలు అద్భుతం అని చెప్పాలి. ఆ గర్భగోపురం పైన ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి కానీ, ఆ యొక్క ఆర్కిటెక్చర్ డీటెయిలింగ్స్ కానీ, అవన్నీ పాయింట్ మెజర్మెంట్ తీసుకొని యాడ్ చేయడం జరిగింది స్వర్ణగిరిలో. అందుకే దానికి 18 months పట్టింది. అప్పుడు నాకు అర్థమైంది, అంటే మనం ప్రీవియస్ తంజావూరు టెంపుల్ చూసుకున్నా దానికి ఎందుకు ఇయర్స్ కాలం పాటు సమయం పడుతుంది అనేసి. ఆ యొక్క అంటే ఆ యొక్క శిల పైన ఆ యొక్క విగ్రహాలు చెక్కడం కానీ దీనికి చాలా టైం పడుతుంది. అందుకే కొన్ని జనరేషన్స్ పాటు మన ప్రీవియస్ హిస్టరీలో కొన్ని జనరేషన్స్ పాటు టెంపుల్ని కట్టడంలోనే వాళ్ళకి అయిపోయింది. మనము చోళ ఆర్కిటెక్చర్ చూసుకున్నా, ఇంకా ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ చూసుకున్నా కానీ. మరి ఇప్పుడు ఇవన్నీ నువ్వు కాలేజ్ వెళ్తూ
మళ్ళీ ఇవన్నీ ఎప్పుడు చేస్తావు అసలు? ఎప్పుడు టైం ఎట్లా మేనేజ్ చేసుకుంటావు? అంటే కాలేజ్, అవును, కాలేజ్ లో మళ్ళీ వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మళ్ళీ అక్కడ నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో మళ్ళీ ఇంటికి వచ్చాక ఇవి అసలు అవి ఎలా బ్యాలెన్స్ చేసుకుంటావు? అంటే మరి పర్సనల్ లైఫ్ అండ్ కాలేజ్ లైఫ్, ఇంట్లో ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేసుకుంటావు? అది చాలా పెద్ద బేసిక్గా చాలా చెప్పాలి అంటే చాలా కష్టం బేసిక్గా. బికాజ్ నా టైం అంతా ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందని అంటే నా మొత్తం సమయం మొత్తం దీనికే ఇవ్వాలి. నా మండే నుంచి ఫ్రైడే వరకు కాలేజ్, సాటర్డే సండే హాలిడే. నేను ఫ్రైడే ఈవినింగ్ కూర్చుంటే మండే ఎప్పుడైందో తెలిసేది కాదు. సాటర్డే సండే ఇంకా టోటల్గా అయితే ఇంకా 9 to 4 కాలేజ్, మార్నింగ్ 9 to 4 కాలేజ్ వచ్చిన తర్వాత 6 నుంచి కూర్చుంటే నైట్ ఎప్పుడో 1, 2, 3 అవుతుంది పడుకోవడానికి. చాలా ఫోకస్డ్గా ఉండాలి ఈ వర్క్ చేస్తున్నప్పుడు. బికాజ్ ఒక చిన్న మైనర్ మిస్టేక్ అయినా టోటల్ మంచ్ ఆఫ్ వర్క్ అంతా కొలాప్స్ అయిపోతుంది విత్ ఇన్ సెకండ్స్లో. చాలా మైన్యూర్ డీటెయిల్ ఉంటుంది. ఇంకా అప్పుడు జిల్లనారాయణ స్వామి పైన కూడా డీటెయిలింగ్ చూసుకుంటే అది చాలా చాలా ఎట్లా అంటే ఇంకా అదొక మైన్యూర్ వర్క్ ఉంటుంది. స్వామివారి నామాలు కానీ ఆ యొక్క గోపురం డీటెయిలింగ్స్ కానీ చాలా కష్టం చేయాలంటే. అంటే వాటికి నువ్వు ఇంకా అంటే నీ ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం కానీ ఇవన్నీ ఇంకా వదిలేసి వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టావు అయితే? చాలా 18 months ఎట్లా ఉండేనంటే అప్పుడే 18 months అయిందా అన్నట్టే ఉండే. అంటే ఫెస్టివల్స్ కానీ ఇంకా లైక్ ఎలాంటి ఒకేషన్స్ కానీ అవన్నీ మానేసి దీనిపైనే కూర్చోడం జరిగింది. ఇప్పుడు యాదగిరిగుట్ట, స్వర్ణగిరి టెంపుల్ ఇవన్నీ చేయడం జరిగింది కదా? అవును. సో అక్కడ నుంచి ఏమైనా వాళ్ళ నుంచి ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా వచ్చిందా? బేసిక్గా యాదగిరిగుట్ట టెంపుల్ వాళ్ళు ఒక సింగిల్ రూపీ కూడా వాళ్ళు పే చేయలేదు. ఓకే. బేసిక్గా చెప్పాలంటే వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ కాలేదు. బికాజ్ అక్కడ ఉన్న ఎట్లా చెప్పాలి అంటే అక్కడ ఉన్న వాళ్ళ పాలిటిక్స్ కానీ అట్లాంటివి బేసిక్గా చాలా రెస్పాండ్ కాలేదు. ఇంకా ఇచ్చిన తర్వాత కూడా బేసిక్గా వాళ్ళు కొంచెం అట్లానే మాట్లాడినారు, లైక్ ఇచ్చేసినావు కదా వెళ్ళిపోవు అట్లాంటివి. కొంచెం రిగ్రెట్ అనిపించింది. వాళ్ళు ఎక్కడ పెట్టడం జరిగింది అంటే టెంపుల్ లోపలనా? లేదు, ఫస్ట్ వాళ్ళు టెంపుల్ లోపల పెడతా అని చెప్పినారు. దాని తర్వాత ప్రోటోకాల్ ఆఫీస్లో ఉన్నది ఇప్పుడు. ఓకే. మరి స్వర్ణగిరి టెంపుల్ పెట్టారా? స్వర్ణగిరి టెంపుల్ అది ప్రోటోకాల్ ఆఫీస్లో ఉంది. ఇప్పుడు మనం అందరం వెళ్ళి చూడొచ్చు నార్మల్గా. లైక్ అన్న ప్రసాదం ఇస్తారు ఇక్కడ పబ్లిక్ వెళ్ళి చూడొచ్చు, విజిట్ చేయొచ్చు. అక్కడ బాగుంది. ఓకే. అసలు ఇప్పుడు ఈ చాక్ పీస్ పట్టుకునే అంటే విధానము దానికి ఏదైనా సపరేట్ గా ఉంటుందా లేకపోతే? సపరేట్ గా ఉంటుంది. బేసిక్ గా మనం లెఫ్ట్ హ్యాండ్ తోని చాక్ పీస్ ని పట్టుకొని రైట్ హ్యాండ్ తోని కావ్ చేయాలి. ఓకే. ఇంకా మన ఈ ఫింగర్ ఏదైతే ఈ ఫింగర్ ఉంటుందో లైక్ పింకీ ఫింగర్ పైన ప్రెజర్ పడుతుంది. ఈ 3 hands తోని హోల్డ్ చేయాలి. ఈ మన థంబ్ నెయిల్ తోని పట్టుకోవాలి దాన్ని. ఓకే. ఈ 3 fingers మనకి బ్యాలెన్స్ గా వర్క్ అవుతుంది. ఇది మనకి కింద బేస్మెంట్ లో వర్క్ అవుతుంది. సో రైట్ హ్యాండ్ తోని మనం కావ్ చేయాలి. దానికి కూడా ప్రెజర్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి. బికాజ్ కొంచెం ప్రెజర్ ఎక్కువైపోయినా మొత్తం వర్క్ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు 8th అంటే 10th వరకు నార్మల్, ఇంటర్లో ఏ సబ్జెక్ట్? ఇంటర్లో నేను యాక్చువల్లీ ఎంపీసీ తీసుకోవాల్సింది కానీ నేను సీసీ తీసుకున్నా. కానీ చాలా రిగ్రెట్ అవుతున్నా సీసీ తీసుకొని. బికాజ్ సీసీకి లైక్ ఆర్ట్స్కి బేసిక్గా ఆర్కిటెక్చర్ అవుదాం అనుకున్నా. కాకపోతే తర్వాత తెలిసింది ఏంటంటే ఆర్కిటెక్చర్ తీసుకోవాలంటే ఎంపీసీ చేయాలని చెప్పేసి ఒక చిన్న రిగ్రెట్ ఉంది అంతే. అంటే ఇప్పుడు నేను అదే అనుకుంటున్నా, ఇప్పుడు ఆర్ట్స్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ ఇంటర్లో ఏది ఉండింది, తర్వాత ఇప్పుడు ఆర్ట్స్కి వచ్చాక నేనేమనుకున్నా అంటే ఆర్ట్స్కి లైక్ మళ్ళీ మనం డిగ్రీలో దానికి సపరేట్ బేస్ ఉంటుంది. సో మనం ఇంటర్లో ఏదైనా చేయవచ్చు అని అనుకున్నా. కానీ ఆర్కిటెక్చర్ కావాలి అంటే దానికి ఎంబీసీ ప్రాపర్గా ఉండాలి. బికాజ్ ఆ మ్యాథ్స్ అది మెజర్మెంట్స్ ఆ ఫిజిక్స్ అంతా తెలిసి ఉండాలి. కాబట్టి ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాం, ఇప్పుడు BFI చేస్తున్నాం, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఓకే. తర్వాత నెక్స్ట్ దీనికి మాస్టర్స్ ఏమైనా ఉంటుందా? మాస్టర్స్ స్కల్ప్టింగ్లో చేద్దామని అనుకుంటున్నా. ఇంకా ప్లాన్ చేయలేదు. మాస్టర్స్లో అయితే స్కల్ప్టింగ్ పక్కా. అది ఇంకా ప్లాన్ చేయలేదు, నీడ్ టు ప్లాన్ ఇంకా. ఓకే. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఈ మినియేచర్ ఆర్టిస్ట్ అని అంటున్నావు కదా, అంటే నువ్వు చేసే సబ్జెక్ట్ ఏమో మామూలుగా పెయింటింగ్
అవును. అది స్కెచ్కి సంబంధించింది కదా. అంటే స్కెచెస్ అవన్నీ బేసిక్గా అంటే అవన్నీ బేస్మెంట్ స్కెచింగ్ అవన్నీ, కానీ ఇప్పుడైతే మొత్తం గ్రాఫిక్ డిజైన్స్ ఇంకా విజువల్ కమ్యూనికేషన్ అవే, ఇంకా అంటే ప్రోడక్ట్ డిజైన్ అట్లాంటివి, ప్యాకేజింగ్ అంటే డిజైన్. ఇప్పుడు వీటికి ఎలా ఉంటుంది, గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా ఉంటాయా, అంటే సపరేట్ జాబ్స్? ఇప్పుడు నువ్వు అన్నది మూవీ ఇండస్ట్రీ, అవి ప్రైవేట్ గా అవును. కాకుండా అవును. గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏవైనా ఉన్నాయా స్పెషలైజేషన్స్ వీటికి సంబంధించి? అంటే మినియేచర్లో అర్బన్ ప్లానింగ్లో ఉంది, ఇంకా స్కల్ప్టింగ్లో ఉంది. ఓకే. లైక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అర్బన్ ప్లానింగ్ నుంచి అప్పుడు మా పొజిషన్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ జాబ్స్ లో ఉంది ఈ కేటగిరీ ఉందా? కేటగిరీ అయితే ఉంది, అంటే Okay. అర్బన్ ప్లానింగ్ కిందకి వస్తుంది ఇది కూడా. అంటే లైక్ అర్బన్ ప్లానింగ్ నెక్స్ట్ స్టెప్, అంటే వాళ్ళు ప్లాన్ తీసుకున్న తర్వాత మినీ ఏమంటారు మినియేచర్ కేటగిరీకి వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి ఏదన్నా లైక్ మనం ఫ్యూచర్ సిటీ చూసుకున్న, ఫ్యూచర్ సిటీలో వాళ్ళకి బేసిక్గా ఇప్పుడు బిల్డింగ్స్ ఇలా ఉండాలా, ఈ యొక్క బిల్డింగ్స్ ఇలా ఉండాలా, కంపెనీస్ ఇట్లా ఉండాలా, రోడ్ డిజైన్, అర్బన్ ప్లానింగ్, ఆ ప్లాన్ అంతా అదంతా వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఒక మినియేచర్ మోడల్ని చేస్తారు బేసిక్గా, బికాజ్ అర్థం కావడానికి, ఇంకా పీపుల్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇదంతా ఆ కేటగిరీకి వస్తుంది ఇది. Okay. ఇప్పుడు మనం ఫ్యూచర్ సిటీలో ఉన్న మనకి రైజింగ్ ఉండే కదా, అంటే లైక్ ఫ్యూచర్ సిటీకి మన రేవంత్ రెడ్డి గారు పెట్టినది. అందులో ఒక పెద్ద మినియేచర్ సెట్ ఉండే, లైక్ మెట్రో పిల్లర్స్ ఇక్కడ నుంచి వస్తుంది, రోడ్స్ ఇక్కడ నుంచి వస్తాయి, బిల్డింగ్స్ ఇట్లా కనిపిస్తాయి మనకి, అదంతా మినియేచర్ కేటగిరీ. అంటే ఫస్ట్ ఆ సెట్ వేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అవును. చేస్తారు కదా, చూసి తర్వాత దాన్ని బట్టి తర్వాత అది ఇంప్లిమెంట్ అవుతుంది. Okay, ఫస్ట్ ఇక్కడ engineers కడతారు, తర్వాత తర్వాత అక్కడ కడతారు. ఇప్పుడు ఇంజనీర్స్ కి వాళ్ళు ప్లాన్ చెప్తే మీరేనా చేసి ఇచ్చేది అది? లేదు అంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ సపరేట్, మా Okay. డిపార్ట్మెంట్ సపరేట్. ఓకే. ప్లానింగ్ అంటే జస్ట్ వాళ్ళు మాకు ప్లాన్ ఇస్తారు, అంటే అదే యాక్యురేట్ గా వాళ్ళు ప్లాన్ సైజెస్, చేశాక మీరు దాన్ని అవును. డిజైన్ చేస్తారు అంతేనా? అంతే అంటే అంతే. ఆ మినియేచర్ ఆర్ట్ తో డిజైన్ చేస్తారు. మినియేచర్. అది ఏదైనా యూజ్ చేస్తారా? చాక్ పీస్ అయితే కాదు. లేదు అది చాక్ Thermocol. పీస్ కాదు, లేదు థర్మకోల్ యూజ్ చేయరు. థర్మకోల్ అది దాని లైఫ్ క్వాలిటీ చాలా తక్కువ ఉంటుంది, తర్వాత పౌడర్ అయిపోతుంది. మ్మ్. మనం ఇలా మౌంట్ బోర్డ్స్, ఫోమ్ బోర్డ్స్ అట్లాంటివి యూజ్ చేయొచ్చు. అది Okay. చాలా క్వాలిటీగా ఉంటుంది, చాలా డ్యూరబుల్ వాళ్ళు ఉంటుంది. బోర్డ్స్ తోనే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే అవును. అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చూపించాలి కాబట్టి. అంటే బోర్డ్స్ కూడా సపరేట్ ఉంటాయి. మౌంట్ బోర్డ్ అంటే చాలా డ్యూరబిలిటీ ఉంటుంది, చాలా లాంగ్ టైంలో వస్తుంది. ఓకే. ఇంకా ఫోమ్ బోర్డ్ కూడా చాలా లాంగ్ టైం డ్యూరబిలిటీ ఉంటుంది, దాని క్వాలిటీ కూడా బాగుంటుంది. అది చాలా లాంగ్ టైం డ్యూరబుల్ ఉంటుంది, దాన్ని ప్రిజర్వ్ చేయొచ్చు మనం. ఓకే. అంటే ఇప్పటి నుంచి, అంటే స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక సబ్జెక్ట్కి వచ్చి తర్వాత ఆర్ట్స్కి వచ్చి తర్వాత ఇది చేయాలని ఆలోచన వచ్చింది. అంటే 8th Yes. క్లాస్ నుంచే ఉంది, కానీ ఇది అంత ఫ్యూచర్ అవుతుందని నువ్వు ఎప్పుడు అనుకోలేదు కదా? లేదు నేను అనుకోలేదు. ఇక్కడ జేఎన్ఎఫ్ఐలో జాయిన్ అయిన తర్వాత నాకు తెలిసింది దీనికి చాలా స్కోప్ ఉందని చెప్పేసి. ఓకే. అంటే చాక్ పీస్ అనేది ఒక ఫ్యూచర్ ఉందని తెలిసింది. అంటే చాక్ పీస్ ఇది సపరేట్, మ్మ్. అంటే అటు ఆర్కిటెక్చర్ మోడల్ మేకర్ అది సపరేట్. ఇది Okay. చాక్ పీస్ అని అంటే ఇది జస్ట్ టెంపుల్స్ ఇంకా అట్లాంటివి ప్రిజర్వ్ చేయడానికి. ఇంకా ఆర్కిటెక్చర్ మోడల్స్ అది ఇంకా మౌంట్ బోర్డ్, ఫోమ్ బోర్డ్ అట్లాంటి డిఫరెంట్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్తో చేయొచ్చు, కానీ అది చాక్ పీస్ కాదు. అంటే ఇప్పుడు చాలా మందికి ఈ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది అవును. చేయగలరు, కొంతమంది చేయలేరు. అంటే నేను చూసింది నా ఫ్రెండ్స్లో కూడా చాలా మంది చిన్న చిన్న అవును. రైస్, బియ్యపు గింజల మీద రాయడం అలాంటివి అవును. చేస్తున్నారు. Hmm. సో ఇది సేమ్ కేటగిరీ కిందకి వస్తుందా? అది మైక్రో ఆర్ట్ అని అంటే అది చాలా ఇంకా సూక్ష్మంగా ఉంటుంది, లైక్ నీడిల్స్ పైన రాయడము, ఇంకా మన బియ్యం గింజల పైన రాయడము, అది మైక్రో ఆర్ట్ కేటగిరీ. ఇది మినియేచర్ కేటగిరీ. మినియేచర్ కేటగిరీలో కొంచెం పెద్ద పెద్ద మోడల్స్ ఇస్తారు, కాకపోతే అవి చిన్న మోడల్స్ ఉంటాయి. అట్లాంటి సందర్భంలో అది మినియేచర్ ఆర్ట్ డిఫరెంట్, మైక్రో ఆర్ట్ డిఫరెంట్. మినియేచర్ అంటే కొంచెం సెట్ లాగా ఉంటుంది, పెద్ద పెద్ద సెట్ చేయడం, అది మినియేచర్ కేటగిరీ. మైక్రో అని అంటే అది ఇంకా చిన్నవి. ఇప్పుడు మా వీక్షకులు కూడా చూస్తూ ఉన్నారు, అవును. సో చాలా మందికి ఇది ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది. సో అవును. వాళ్ళు కూడా ఇలాంటివి చేయాలి అంటే ఏవైనా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా? ఇప్పుడు నీలాగా ఈ చాక్ పీస్ అంటే చాలా మంది, ఇప్పుడు నువ్వైతే అలా ఇంట్రెస్ట్తో నేర్చుకున్నావు, చూసి నేర్చుకున్నావు. Hmm. ఇప్పుడు చాలా అంటే ఆన్లైన్ కాల్స్ వచ్చాయి. ఓకే, మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. ఓకే. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, సంపత్ కుమార్ గారితో మాట్లాడు. మాట్లాడండి సంపత్ గారితో. మీ పేరు చెప్పండి ఫస్ట్. మా పేరు రామ్ గుప్తా అండి. రామ్ గుప్తా గారు, సంపత్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడండి. సంపత్ గారు నమస్కారం అండి. నమస్కారం రామగుప్తా గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా సార్, చెప్పండి. ఆ ముందుగా మేము ఇట్లాంటి ఆర్ట్ చూడటం ఫస్ట్ టైం. ఓ ఓకే. మా పాపకి ఇట్లాంటివి నేర్పించాలని నాకు ఇంట్రెస్ట్ కలిగింది మీ ప్రోగ్రామ్ చూస్తుంటే. ఓకే. మేము ఎట్లా స్టార్ట్ చేయాలి, దీనికి ఏమైనా ట్రైనింగ్ ఉంటుందా, మేము ఏమన్నా
ఎలా ఫాలో? సార్ దీనికి ట్రైనింగ్ అయితే ఉంటుంది సార్. దీనికి అంటే ఇంకా ప్లాన్ కోర్స్ అట్లాంటివి ఇంకా ఆన్ గోయింగ్లో ఉంది ప్రాసెస్. డిజైన్ అంటే లైక్ ఆ యొక్క సిలబస్ని ఎలా డిజైన్ చేయాలో. సో అతి త్వరలో నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ ఇంకా అట్లా నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు ఫాలో అవుతే అక్కడ అన్ని అప్డేట్స్ వస్తాయి సార్. సూరం సంపత్ కుమార్ _ఆర్టిస్ట్. సో ఆ యొక్క కోర్స్ ఎట్లా డిజైన్ చేయాలి, ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది, ఇట్లనే కాకుండా ఇంకా వర్క్షాప్స్ పెట్టడం కానీ అవన్నీ అండర్ గోయింగ్లో ఉన్నాయి సార్. నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు ఫాలో అయితే అక్కడ అన్ని అప్డేట్స్ దొరుకుతాయి. విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్లో అవి డిజైన్ ప్లానింగ్ అంతా అవుతుంది సార్. థ్యాంక్స్ అండి. కరికులం లాంటిది మీ ఇన్స్టాగ్రామ్ లో పెడితే మేము చూస్తాము. విల్ బి వెయిటింగ్. షూర్ సార్. అక్కడ అన్ని అప్డేట్స్ దొరుకుతాయి సార్ మీకు. ఇంకా యూట్యూబ్లో కూడా అన్ని అప్డేట్స్ దొరుకుతాయి. సూరం సంపత్ కుమార్ _ఆర్టిస్ట్లో యూట్యూబ్ లో మీ వీడియోస్ చూసానండి నేను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రామ్ గుప్తా గారు తను నెక్స్ట్ ఒక ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. మీకు ఖచ్చితంగా మీ పాపను కూడా అందులో జాయిన్ చేయొచ్చు, అంతేనా సార్? ఎస్ సార్. అంటే మిరాకిల్ మైండ్స్ అనేసి ఇన్స్టిట్యూట్ కూడా అతి త్వరలో స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్. సో మీరు ఆఫ్లైన్లో కావాలంటే అక్కడ రావచ్చు. ఇంకా వర్క్షాప్స్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది కపుల్ ఆఫ్ డేస్, సాటర్డే ఇంకా సండే. సో అందులో మీరు జాయిన్ చేయొచ్చు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇప్పుడు అంటే నేను అదే అడగడానికి వెళ్తున్నాను క్వశ్చన్, మా కాలర్ క్వశ్చన్ అడిగేశారు. అసలు నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఎవరైనా నేర్చుకోవాలి ఏంటంటే ఇన్స్టిట్యూట్ ప్లాన్ చేస్తున్నావు అని చెప్పావు కదా. సో వాళ్ళు నేర్చుకోవాలంటే ఎట్లా, మరి ఎక్కడికైనా వెళ్ళొచ్చా, మరి నువ్వు క్లాసెస్ ఏమైనా ఆన్లైన్ క్లాసెస్ చెప్తే బాగుంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా చాలా వచ్చేసింది, అదే అడుగుతున్నాను. చాలా మంది ఆన్లైన్ లో చూసి నేర్చుకోవచ్చు, అంటే యూట్యూబ్ ఛానల్స్ అవి. కానీ అలా కాకుండా అందరూ ఇది బాగా ఎక్కువ ఫోకస్ పెట్టి నేర్చుకోవాలి కాబట్టి దగ్గరుండి నేర్చుకోవాలనుకుంటారు, అంటే గురువు సమక్షంలో. సో అలా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మరి ఏంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా, బయట ఇంకెవరైనా నేర్పిస్తున్నారా, నీకు ఏమైనా ఐడియా ఉందా? బేసిక్గా మైక్రో ఆర్ట్స్ నేర్పిస్తారు. మైక్రో ఆర్ట్స్ అని అంటే లైక్ పెన్సిల్ పైన చేయడం కానీ, చాక్ పైన చేయడం కానీ మినియేచర్ కేటగిరీలో ఐ డోంట్ థింక్ ఇంకా ఎవరు ఉన్నారు అనేసి. ఈ చాక్ పీస్ పైన అయితే ఇప్పటివరకు అంటే ఇక్కడ ఎవరు నేర్పించట్లేదు అనుకుంటా. ఓన్లీ పెన్సిల్స్ లిడ్స్ ఇంకా దానిపైన రైస్ పైన అట్లాంటివి అయితే నేను చూసా. కానీ చాక్ పైన ఇంత మైన్యూర్ డీటెయిల్ గా అట్లాంటివి అయితే ఇంకా ఎవరు చేయలేదు అని అనుకుంటున్నా. అంటే ఇది నేర్పించడం అంటే ఏం నేర్పిస్తారు? లైక్ ఇప్పుడు నువ్వైతే డీటెయిల్ గా నువ్వే అది చూసి ఒక ఆర్ట్ ని ఫస్ట్ నువ్వు పేపర్ పైన స్కెచ్ వేసుకొని దాని తర్వాత దాన్ని వేస్తావు కదా, డిజైన్ చేసుకుంటావు కదా. సో ఇప్పుడు నేర్పించాలంటే నువ్వు ఎలా అంటే ఫస్ట్ వాళ్ళకి ఆర్ట్స్ నేర్పించి తర్వాత అంటే స్కెచ్ వేయడం నేర్పించిన తర్వాత ఇది. బేసిక్గా ఇప్పుడు మనకి ఫస్ట్ స్టేజ్లో క్యాలిగ్రఫీ ఉంటుంది, అంటే నేమ్స్, షేప్స్ అట్లాంటివి. దాని తర్వాత డయాగ్రామ్స్ ఉంటాయి, అంటే బేసిక్గా ఇప్పుడు నార్మల్గా రఫ్ స్కెచెస్ ఉంటాయి. డయాగ్రామ్ వేసిన తర్వాత, బికాస్ డయాగ్రామ్ ఏంటంటే అది బేసిక్ థింగ్. ఇప్పుడు మనకి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఆ యొక్క కిరీటం సైజ్ ఎంత పెట్టాలి, ఫేస్ సైజ్ ఎంత పెట్టాలి, శంఖం చక్రం సైజ్ ఎంత పెట్టాలి, అవన్నీ మనం రఫ్ స్కెచ్ చేసుకున్న తర్వాతనే దీనిపైన కవింగ్ స్టార్ట్ చేయాలి. డైరెక్ట్గా కావింగ్ అని అంటే వాళ్ళకి అర్థం కాదు ఎక్కడ ఎంత మెజర్మెంట్ తీసుకోవాలని చెప్పేసి. అంటే ఇప్పుడు ఈ చిన్న పిల్లలు నేర్చుకోవాలనుకో, తను అడిగాడు పాప అని, వాళ్ళు స్కూల్లో ఉంటారు కదా, మినిమం పెయింటింగ్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటావా లేకపోతే ముందు? అంటే ఫస్ట్ వాళ్ళకి ఎంత పెయింటింగ్ వస్తుంది, ఎంత స్కెచింగ్ వస్తుంది అంతా ఫస్ట్ టెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు, వాళ్ళకి ఎక్కడి నుంచి నేర్పియాలని చెప్పేసి. బికాస్ వాళ్ళకి అదంతా టెస్ట్ చేయకుండా డైరెక్ట్ మీరు ఇది చేయండి అని చెప్పేసి దట్ ఈస్ నాట్ ప్రాపర్ థింగ్. ఓకే, అది వాళ్ళని టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళకి బిగినింగ్ నుంచి ఇవ్వాలా లేకపోతే ఇంకా అడ్వాన్స్గా ఏమైనా నేర్పియాలా, అవన్నీ ప్లాన్ చేసుకొని టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి పక్కన కేటగిరీస్లో చేయడం జరుగుతుంది. కానీ బేసిక్గానంటే వాళ్ళకి స్కెచింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి ఇంకా వాళ్ళకి కావింగ్ అట్లాంటివి స్టార్ట్ అవుతాయి. ఓకే, అంటే ఫస్ట్ అయితే మినిమం అయితే ఏదో ఒక వాళ్ళకి స్కెచ్ చేయడం అయితే రావాలి. స్కెచింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, అలాంటి స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. అవును, బేసిక్గా అది వాళ్ళకి పేషెన్స్ అయితే చాలా ఉండాలి. పేషెన్స్ వాళ్ళకి ఒక్కసారి ఇంట్రెస్ట్ కలిగితే పేషెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. అవునవునవును, ఒక్కసారి ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటే ఇంకా వాళ్ళు ప్రాపర్గా నేర్చుకోవచ్చు. ఇంకా డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే పేషెన్స్ అయితే వస్తుంది. ద థింగ్ ఏంటంటే నేర్చుకోవాలనే ఆ యొక్క ఉత్సాహన, ఆ యొక్క కోరిక వాళ్ళకి కలిగితే చాలా. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, స్పెషల్ ఇంట్రెస్ట్. ఇలా చాక్ పీస్ తో మేము ఏదైనా డిఫరెంట్ గా చేయాలని నీకు ఎలా 8th క్లాస్ లో కలిగింది వాళ్ళకి కూడా అలా కలిగితే. ఓకే,
ఇంకా నువ్వు అంటే ఈ ఈ చాక్ పీస్తోనే కాకుండా ఇంకా మరిన్ని అద్భుతాలు, ఈ చాక్ పీస్తోనే ఇంకా ఎన్నో అద్భుతాలు. అంటే స్వర్ణగిరి టెంపుల్కి యాదగిరి గుట్టకి 8,000 ఎంత చాక్ పీస్? యాదగిరి గుట్టకి 18,000, స్వర్ణగిరి టెంపుల్కి 15,000 ప్లస్. ఓకే, చాక్ పీసెస్ యూజ్ చేస్తాను. అవును. అంటే ఎవరైనా ప్రొవైడ్ చేశారా లేకపోతే నువ్వే? లేదు నేనే తీసుకోవడం జరుగుతుంది మొత్తం మెటీరియల్ అట్లాంటివన్నీ. ఓన్లీ దానికి చాక్ పీస్ అండ్ పెయింటింగ్ అవసరం అంతేనా? లేదు అందులో మౌంట్ బోర్డ్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ కావాలి. ఏమేమి యూజ్ చేస్తారు లైక్ ఇప్పుడు మీరు చేయడానికి? ఇవన్నీ అంటే మెటీరియల్స్ యూజ్ చేసే మెటీరియల్ కావింగ్ టూల్స్ ఉంటాయి సపరేట్గా, అంటే వుడ్ కావింగ్ టూల్స్ ఉంటాయి దీనికి. ఇంకా లైట్స్ పెట్టడము అట్లాంటివి, ఫెవికాల్ దానికి కూడా సపరేట్ బ్రాండ్ ఉంటుంది. రిజిన్తో ఉంటుంది ఫెవికాల్, అది నార్మల్ ఫెవికాల్ కాదు. ఆ ఫెవికాల్, ఇంకా మన మౌంట్ బోర్డు, ఫోమ్ బోర్డు అట్లాంటివి కూడా యూజ్ చేయడం జరుగుతుంది ఇందులో. ఇంకా పుట్టి, బేసిక్గా మన పుట్టిలో కూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి, ఆ పుట్టి కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అదే నువ్వు అనుకున్న ఈ మూవీ ఇండస్ట్రీ కానీ, ఇప్పుడు నువ్వు అనుకుంటున్న ఇన్స్టిట్యూట్ అని, ఇంకా చాలా మందికి నేర్పించాలని నీ తపన, ఇవన్నీ నెరవేరాలి. ఇంకా చాలా అద్భుతాలు సృష్టించాలి ఈ చాక్ పీస్తోనే కాకుండా, ఇంకా నువ్వు చెప్పిన ఆ పెన్సిల్ నీడిల్ వాటితో కూడా చాలా అద్భుతాలు సృష్టించాలి. చాలా మంచి పేరు తెచ్చుకోవాలంటే ఆల్రెడీ వచ్చేసింది, కానీ ఇంకా అవార్డ్స్ ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా తరఫున అండ్ మా టీసీఆర్ తరఫున. ఇంకా చాలా ఇలాంటి వాళ్ళకి మంచి స్ఫూర్తి అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఇంత చిన్న ఏజ్ లోనే ఇన్ని సాధించావు కదా, ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి నువ్వు. షూర్ మ్యామ్, షూర్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి. ఇది ఇవాళ మన స్ఫూర్తి కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్ సురం సంపత్ కుమార్ చెప్పిన విశేషాలు. తిరిగి వచ్చే వారం మరో వ్యక్తితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.